అంటే ఆఫ్రికాకి సంబంధించిన చుట్టరకం నేను 2019 డిసెంబర్ 17 జగన్మోహన్ రెడ్డి గారు జోహాన్స్బర్గ్ గురించి చెప్పినప్పుడే కాదు, అంతకుముందు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఆఫ్రికాతో చాలా బలీయమైన చుట్టరకం పెనేసుకుపోయింది ఆ రోజుల్లో. దానికి భూమికి ఎలా సిద్ధమైంది అని అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో విసు కన్సల్టెన్సీకి సంబంధించిన సిసి రెడ్డి గారు సలహాదారుడుగా ఉండేవారు. సిసి రెడ్డి గారు ఎవరు అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆఫ్రికా హీరోలు వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి వారికి మేనమామ. అచ్చా. అంటే సిసి రెడ్డి గారి చెల్లెలు భారతి గారు రాజశేఖర రెడ్డి గారి అన్న దివంగత జార్జ్ రెడ్డి గారి సత్యమణి. అలాగే ఈ సిసి రెడ్డి గారి కుమార్తె రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు సుధీకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి. అంటే మేనత్త మేనకోడళ్ళు తోడుకోడళ్ళు అనమాట. ఈ సుధీకర్ రెడ్డి గారి అమ్మాయే మోహన్ బాబు కోడలు, విష్ణు వైఫ్ వెరోనిక. సిసి రెడ్డి గారి మనవరాలు అనమాట విష్ణు వైఫ్. సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంతటి సన్నిహిత బంధువు ఆయన. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. సలహాదారుడిగా నియమించిన రోజున ఆ రోజున ఆయన ఒక వినూత్న ప్రపోజల్ తోటి రాష్ట్రం ముందు ఉంచాడు. కెన్యా దేశంలో అక్కడ చాలా విస్తృతమైన భూమి ఉంది, నీటి వనరులు ఉన్నాయి, కానీ అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదు. కాబట్టి మన దగ్గరున్న నైపుణ్యం కలిగిన రైతుల్ని కెన్యా దేశానికి కనుక పంపించిన పక్షంలో కెన్యా ప్రభుత్వం వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఉచితంగా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒక 1000 మంది రైతులను అలా పంపిస్తాము, రాష్ట్ర ప్రభుత్వం పరంగా రైతులను ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పని ఒక ప్రకటన సిసి రెడ్డి గారి ద్వారా విడుదలైంది. నాకు తెలిసి 1000 మంది రైతులు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కెన్యా దేశానికి వలసెళ్ళి ఒక్కొక్కరికి 1000 ఎకరాల భూమి, అంటే సుమారుగా 10 లక్షల ఎకరాల భూమి అక్కడ తెలుగు రైతుల ద్వారా సాగు గనక జరుగుతూ ఉండున్నట్టయితే సుమారుగా గడిచిన ఈ 17-18 సంవత్సరాల్లో వాళ్ళ విజయగాథలు, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది కెన్యా దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఇవన్నీ చాలా విస్తృతంగా మన అందరం కూడా వింటుండేవాళ్ళం. కానీ ఏ రైతులు ఐడెంటిఫై కాల, ఏ రైతులకి అక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములు కేటాయింపు జరగల. అప్పట్లో 1000 మంది రైతులు ఉన్నారా మన ఏపీలో? కానీ జరిగిందేంటి అంటే 100కి 100 పాళ్ళు వీళ్ళు గుడిలో లింగాన్ని మింగే మహానుభావులు అనేది మనకందరికీ తెలుసు.